నా చేతికి మీరు చెయ్యిపోయినా పర్వాలేదు కానీ మీరు ఆ బ్యాంకులో కొట్టేసిన దాంట్లో నుంచి నా వాటా నాకు ఇచ్చి అమెరికా ఏంటి ఆఫ్రికా వెళ్ళండి, నాకేంటి అభ్యంతరం చెప్పండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మాకు ఆ డబ్బు సంగతి ఏమీ తెలీదు. హలో సామాన్య తల్లి గారు, స్టోరీలొద్దు. యూ మనీ గివ్ గో అమెరికా, ఐ నో ప్రాబ్లం. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో ఇది బెదిరింపు కాదండి, రిక్వెస్ట్. ఇవ్వకపోతే మొత్తం మీరు దోచేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అంతేకాదు మీ స్టోరీ మొత్తం ఈ హరికథాగానం చేసి అందరికీ చెప్పేస్తాడు. ఏం చేస్తావేంటి? ఏముందండి, అసలు మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, అసలు మీ పథకం ఏంటి, మీ ప్లానింగ్ ఏంటి, ఈ వజ్రపాటి ఆస్తుల మీద మీకున్న దృష్టి ఏంటి, అదేంటి ఇదేంటి మొత్తం చెప్పేస్తానన్నమాట. అలాగే ఆ ల్యాప్టాప్ గురించి కూడా చెప్తా. అవునా? ఓయ్ చెప్పుకోపోరా. రానా? పైగా చెప్పుకోరా. అవును, నువ్విప్పుడే చెప్తావా, తర్వాత ఎప్పుడైనా చెప్తావా? జయంతికి మాత్రమే చెప్తావా లేక అందరినీ పిలిచి మరీ చెప్తావా? ఇదిగో అందరి ముందు చెప్పు, డ్రామా బాగుంటుంది. ఎక్కడిది ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది తెగింపు? రే శ్రేయోభిలాషి, అక్షరం ముక్క రాని నువ్వే నన్ను బెదిరించగలిగితే అమెరికా నుంచి వచ్చిందాన్ని నేను నిన్ను షేక్ చేయలేనా? అసలు నువ్వేంటో నీ హిస్టరీ ఏంటో మొత్తం నేను చెప్తాగా. ఏముంది చెప్పడానికి, నా గురించి నాకే తెలీదు, నా గురించి మీకేం తెలుసు? అసలు మేము ఇండియాకి రాకముందు మాకు ఫోన్ చేసిందెవరబ్బా? ఇక్కడి విషయాలన్నీ మాకు చెప్పిందెవరు? మేము ఇండియాకి రాగానే మమ్మల్ని తీసుకెళ్లి హోటల్లో దించిందెవరు? ఇంకా ఉన్నాయిలే, అవన్నీ పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? మేం వచ్చిన దగ్గర నుంచి నువ్వు మాతో మాట్లాడే మాటలు, అలాగే నువ్వు మా దగ్గర తీసుకున్న అమెరికా డాలర్స్ కి సంబంధించి వీడియో ఆడియో మొత్తం రికార్డ్ చేశాం. ఇదిగో అక్కడ ఇంకొక పాయింట్ ఉంది. నీ మాటలు తప్ప అందులో మా మాటలేవి వినిపించవంట. అదట కుదిరితే అయితే రెండు రికార్డ్ అవ్వాలి, లేకపోతే రెండు కాకుండా పోవాలి. ఒకటయ్యి ఒకటి కాకుండా ఎట్టా ఉంటుందంటే అసలు అదెట్ట కుదిరితే ఏం మాట్లాడతారండి మీరు? ఎడిటింగ్ అనేది ఒక టెక్నాలజీ ఉందిరా మొద్దు. అదొకటి ఉందా? అవును, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ మ్యాటర్ ఒకటి ఉంది, అది నీకు తెలుసా? ఏంటది? సూర్య ఆఫీస్ క్యాబిన్ లో నువ్వు వజ్రపాటి ప్రాపర్టీస్ వివరాల కోసం నువ్వు వెళ్ళి వెతికావు చూడు. అవును, అది మీరు చెప్తేనే వెళ్ళింది. అది ఆఫ్ ది రికార్డ్స్. నువ్వు వెళ్ళి వెతికింది ఆన్ రికార్డ్. ఆ వీడియో ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయ్యింది, అది నా దగ్గర ఉంది. వామ్మో, అదెలాగా? దట్ ఈస్ రత్నగిరి రత్నమాల. యు క్యాచ్ మై పాయింట్? అవును, ఇప్పుడు వెళ్ళి చెప్తావా? అమ్మా సామాన్య తల్లి గారు, నేను సీరియస్ గా విలన్ గా ఎందుకుంటానండి? కామెడీగానే ఉంటాను. చూసారా, అసలు ఈ ఫేస్ కి విలని సీరియస్ సెట్ అవుదండి. చూసారా, మీరు కూడా ఎలా నవ్వుతున్నారా? కామెడీయే నాకు తెలిసి కామెడీయే సెట్ అవుద్ది. కాబట్టి నువ్వు నన్ను బెదిరించాలనుకోవడం కళ. అవునండి. పద. ప్రపంచ దేశాలన్నీ అమెరికాకి భయపడేది ఇందుకు కాదండి. ఏమండి, నాకు ఇంకోటి కూడా అర్థమైందండి. ఎక్కడ పడితే అక్కడ పెడితే వేలు నలిగిపోద్దని, ఎవరితో పడితే ఆళ్లతో పెట్టుకుంటే జీవితమే నలిగిపోద్దని కూడా అర్థమైందండి. నేను ముందెళ్తానండి. అమ్మ జయంతి,
వాళ్ళని వెళ్ళిపోని అమ్మా. అదేంటి చిన్నమావయ్య గారు, మంత్రం వేసి ఆపుతానన్నారు? అది పారలేదమ్మా, అందుకే వాళ్ళని వెళ్ళిపోని. లేదు లేదు, ససేమిరా ఒప్పుకోను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమిటి? సామాన్య వాళ్ళ అమ్మగారు అమెరికా వెళ్ళిపోతారంట. మంచిదే. మంచిదేంటి మంచిది? వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అత్తయ్య గారు? వాళ్ళు వెళ్తే నాకొచ్చే నష్టం ఏంటమ్మా? అంటే వాళ్ళు అలా వెళ్ళిపోతే సూర్య మనసు మళ్ళీ మారిపోదా? అవునత్తా, ఇప్పుడు సూర్య శామ్కి దూరంగా ఉంటున్నాడు. అది కూడా అమ్మ మాట కోసం, సామాన్య మీద ప్రేమ కోసం. అలాంటిది ఇప్పుడు సామాన్య వెళ్తే ఎలా? ఎప్పుడు ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళిద్దరికి రాసిపెట్టుంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా తప్పకుండా జరుగుతుంది. అది కాదతా, సామాన్య వెళ్ళిపోతే మళ్ళీ చెల్లి శామే నా కోడలు, సూర్యకి శామ్నే చేసుకుంటానని అంటదేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ మాట అనను. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత మళ్ళీ మాట మారుస్తావు. మార్చను. ఏ? ఒకప్పుడేమో శామే సూర్య భార్య అన్నావు, తర్వాత సామాన్య రాగానే సామాన్య నా కోడలు అన్నావు. ఇప్పుడు మళ్ళీ సామాన్య వెళ్ళిపోతే శామే నా కోడలు అని అనవని నమ్మకం ఏంటి? బబ్బా నువ్వుండక. రత్నమాల గారు, రత్నమాల గారు, నిజం చెప్పండి, మీరెందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు? ఈ సంబంధం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏ? ఎందుకని? అసలు ఇప్పుడు మీ దగ్గర ఏముందని? నా కూతుర్ని ఇంటి కోడలు చేసి దరిద్రం అనుభవించడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో మేము వెళ్తున్నాం, దట్స్ ఆల్. అయ్యయ్యో, ఇదేంటి ఇలా అంటున్నారు? సే, దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్. చూడండి, నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. మా బేబీతో నువ్వు నాకు నచ్చలేదు, ఐ వోంట్ మ్యారీ యూ అని మీ సూర్యని ఒక చిన్న మాట చెప్పమనండి. నెక్స్ట్ ఫ్లైట్లో మేము అమెరికా వెళ్ళిపోతాం. రత్నమాల గారు, అంత మాట అనకండి ప్లీజ్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ జయంతి. నా బేబీ ఉండాల్సిన స్టేటస్ ప్రస్తుతం ఈ ఇంటికి లేదు. సో గుడ్ బై. అయ్యో రత్నమాల గారు, చిన్నమావయ్య, మీరైనా ఒకసారి. అమెరికా జడ్జిమెంట్లు ఇలాగే ఉంటాయమ్మా, మనం ఏం చేయలేము. అదేంటి మా? అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు మాట్లాడరేంటండి? వాళ్ళని నేను రమ్మని అనలేదు, పొమ్మని అంటలేదు. ఈ విషయంలో నేనేం చేయలేను. అయ్యో అత్తయ్య గారు, మీరెలా? Mom, I won't come with you. You must come with me. Mom, I want Surya. I will marry him. Please, Mom. Mom. Baby, don't behave like a child. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలి, అంతే. సామాన్య వెళ్ళిపోతే అభి నుంచి మనీ వెనక్కి తీసుకునేదెలా? నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేదెలా? నేను రాను అంటుంటే ఏంటి మామ్ ఇది? బేబీ, అన్నెసెసరీ సీన్ క్రియేట్ చేయకు. మనం వెంటనే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతున్నాం, అంతే. ఐ వోంట్ కమ్. షట్ అప్. యు హావ్ టు కమ్ విత్ మీ. మామ్, నేను రాను, అంతే. బేబీ, టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. కమ్, లెట్స్ గో. ఆంటీ, లేట్ గా తీసుకున్నా లేటెస్ట్ గా తీసుకున్నా మీ డెసిషన్ పర్ఫెక్ట్. నువ్వు నోరు మూస్తావా చంద్ర? ఇదేంటి చెల్లి, తనని పెళ్లి చేసుకుంటే పోయిన డబ్బంతా తిరిగి తీసుకొస్తుందని సూర్యకంత చెప్పినా వచ్చి సామాన్య కాగమని చెప్పడేంటి? అదే కదా నా బాధ. మీరు వెళ్ళదండి, అది మా విని అలాగే అంటది. యూ క్యారీ అన్ ఆంటీ. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? మీరు ఉండమన్నా ఉండటానికి వీఆర్ నాట్ ఎ బెగర్స్. కమ్ బేబీ, లెట్స్ గో. నేను రాను.
ఏయ్, ఏముంది ఇక్కడ? ఎందుకు రావు? ఆంటీ ప్లీజ్ సామాన్యని తీసుకువెళ్ళొద్దు. లిల్లీ నీకేమైనా పిచ్చా? ఎస్, నాకు పిచ్చి. సామాన్య అంటే పిచ్చి. తన నా ఫ్రెండ్, అందుకే నాకు పిచ్చి చాలా. సామాన్యని వెళ్ళొద్దని లిల్లీ ఇంత గోల్ చేస్తుందేంటి? ప్లాన్ ఏమై ఉంటుందబ్బా? ఓ ఏంటి, మీ వాళ్ళందరూ మమ్మల్ని పొమ్మంటుంటే నువ్వు మాత్రం కొత్త డ్రామా ఆడుతున్నావా? ఎవరు ఆగమన్నా ఆగేది లేదు. నేను మా బేబీ వెళ్ళటం ఖాయం. కమ్ బేబీ. నేను రాను చెప్తే వినవా? ఐ లవ్ సూర్య. I won't come because Surya is mine. Yes! Surya is mine. ఏయ్, ఏంటే సూర్య ఇస్ మైన్, సూర్య ఇస్ మైన్, సూర్య ఇస్ మైన్ తెగ మొత్తుకుంటున్నావు? ఏం చేశాడే సూర్య నీకోసం? తను నీతో ప్రేమగా కాదు కదా, మామూలుగా అయినా మాట్లాడుతున్నాడా? అసలు నీ మొహం చూస్తున్నాడా? నీతో ఒక మనిషిలాగైనా ట్రీట్ చేస్తున్నాడా? అది చెప్పు. ఐ లవ్ సూర్య, ఐ లవ్ సూర్య అని 10 సార్లు అంటున్నావే, కనీసం ఒక్కసారైనా ఎప్పుడైనా ఆ సూర్య నిన్ను ఐ లవ్ యూ అన్నాడా? కమాన్ టెల్ మీ నౌ. వాళ్ళ మామ్ హెల్త్ బాలేదని నిన్ను నన్ను ఇంట్లో ఉండనిచ్చాడే కానీ లేకపోతే ఏనాడు ఈ హౌస్లోంచి మనిద్దరిని గెంటేసేవాడు. డూ యు నో వై? హీ లవ్స్ సమంత. అది నిజం కాదు రత్నమాల గారు. నా కొడుకు సూర్య నా మాట వింటాడు. అవును సామాన్య తెలిగారు, వాళ్ళ అమ్మ మాట కాదని సూర్య ఏ పని చేయడు. అదే No, no, కదా. I won't believe you. నా బేబీని లవ్ చేయనివాడు, మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయనివాడు ఇక ముందు చేస్తాడు అంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాని కాదు. నేను వాడితో మాట్లాడతాను రత్నమాల గారు. ఒక్క అవకాశం ఇవ్వండి. నో వే. మామ్, ఏంటిది? ఇంతమంది ఇన్ని మాటలు చెప్తున్నా, ఇంత గ్యారెంటీ ఇస్తున్నా నమ్మవా? బేబీ, ఇవన్నీ జరిగేవి కాదు. ఆ సూర్య నిన్ను పెళ్లి చేసుకోడు. దట్స్ కన్ఫర్మ్. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఈ విషయంలో ఎవరేం చెప్పినా వినను. సూర్య, సూర్య! సూర్య, where are you? అమ్మ సామాన్య అడుగో, సూర్య వచ్చాడు. ఏం తెలుసుకుంటావు తెలుసుకోమ్మా. సూర్య, సూర్య, మా మామ్ నన్ను యూఎస్ తీసుకెళ్ళిపోతానంటుంది. రమ్మని ఫోర్స్ చేస్తుంది. నిన్ను విడిచి ఎలా వెళ్ళిపోతాను సూర్య? బేబీ, తను సైలెంట్ గా ఉన్నాడంటే అర్థం చేసుకో. కమాన్ లెట్స్ గో. నో, ఐ కాంట్ సూర్య. ప్లీజ్ సే సంథింగ్. ప్లీజ్ సే సంథింగ్ సూర్య. ఏం చెప్పాలి? ఐ లవ్ సామాన్య. ఐ విల్ మ్యారీ సామాన్య అని వాళ్ళకి చెప్పు సూర్య. కమాన్ చెప్పు. మా మామ్ కి, ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్పు సూర్య. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పు సూర్య. కమాన్ చెప్పు. సీన్ క్రియేట్ చేయకు. సూర్య, సీరియస్ గా అడుగుతున్నాను. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్తావా లేదా? సూర్య, నా పేషెన్స్ ని టెస్ట్ చేయకు. ఇప్పుడు గనక నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పకపోతే చెప్పకపోతే ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. ఏమైనా అంటే చస్తావా?
ఎస్ ఐఎమ్ రెడీ టు డై సూర్య. ఏంటి బెదిరిస్తున్నావు? నిజంగానే చచ్చిపోతాను సూర్య. చస్తే చావు. బేబీ అమ్మ సామాన్య. ఆగండి 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 ఆగండి. ఈ విషయంలో ఎవరు కలుగు చేసుకోవడానికి వీల్లేదు. టెల్ మీ సూర్య, విల్ యు మ్యారీ మీ ఆర్ నాట్? కమ్ ఆన్, స్పీక్ అవుట్ సూర్య. విల్ యు మ్యారీ మీ? సే yes సూర్య, అదర్వైజ్ kill myself. Samantani kaadu. Look at me and tell me, will you marry me? బేబీ ఏంటి బెగ్ చేస్తున్నావేంటి? సిగ్గుగా లేదా నీకు? మామ్, నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. కమాన్ సూర్య, చెప్పు. ఐ విల్ మ్యారీ సామాన్య అని చెప్తావా లేదా ఇక్కడ చచ్చిపోనా? నేను 5 లెక్క పెట్టేలోగా ఐ విల్ మ్యారీ సామాన్య అని నువ్వు చెప్పాలి. లేకపోతే ఇక్కడే నీ కళ్ళ ముందే ఈ కత్తితో నా మెడ కోసుకొని చచ్చిపోతాను. 1 2 3 4 yes yes yes. What did you say? Say once again, Surya. Yes, I said yes.
బట్ నాట్ నౌ.